ఇలా కేబినెట్ భేటీ నేడు కేబినెట్ భేటీ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం టూరిజం పాలసీ కులగణన పూర్తి నివేదికపై చర్చ అంటూ వెలుగులో వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెస్తున్న 2 బిల్లులు సహా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే టూరిజం పాలసీ రెండోసారి సర్వే చేపట్టిన నేపథ్యంలో కులగణన పూర్తి నివేదికపై చర్చించనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై చర్చించారు అంటూ ఇలా వాటిపైన కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉందట, వివరించే అవకాశం ఉందట. సో బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు క్యాబినెట్లో చర్చ. ఇది అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఇక అందరూ ఎదురు చూస్తుంది, అందరూ కోరుకుంటుంది, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి చెప్పాలనా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుండు. ఈ రాష్ట్ర ప్రజల తరపున, రైతుల తరపున, సామాన్యుల తరపున ఒక్కసారి కేసీఆర్ గలం విప్పితే బాగుండు. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన ఖచ్చితంగా ప్రజల కోసానికి మాట్లాడాలి, జీతం తీసుకుంటున్నందుకు పని చేయాలని చెప్పి కోరుకుంటారు. ఇది పబ్లిక్ కోరుకుంటారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే మా సింహం బయటకు ఎప్పుడు వస్తుందా, మా పులి ఎప్పుడు బయటకు వచ్చి గాండ్రిస్తుందా, జల్ది బయటకు వచ్చి మాట్లాడితే బాగుండు, మేమంతా సస్తున్నాం ఇడా, మేము సచ్చినాక వస్తాడా, ఇంకేనాడు వస్తాడు, మమ్మల్ని బొందబెట్టినాక వస్తారా అని బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఇది ఇట్లా 2 పక్కల జరుగుతూ ఉన్నాయి. ఇక అసలు ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉందంటే కేసీఆర్ వస్తే బాగుండు, కేసీఆర్ ముందర ముఖ్యమంత్రి హోదాలో మా సార్ కూర్చుంటే బాగుండు, కేసీఆర్ వస్తే కేసీఆర్ అన్న ప్రతి మాటకు మేము రివర్స్ కౌంటర్లు ఇచ్చి వాళ్ళని ఆగం చేస్తే బాగుండు, నువ్వు చేసిన పాపం నీ తప్పిదం నీ వల్లే జరిగింది, నువ్వు చేసిన అప్పులే, నువ్వు చేసిన తప్పులే అని నీ తిప్పలే అనుకుంటే ఇట్లా రకరకాలుగా చెప్పి కేసీఆర్ని అసెంబ్లీలో టార్చర్ చేద్దామని చూస్తూ ఉన్నారు. కానీ అసలు ముచ్చట ఏంటంటే ఈ సమావేశాలలో కేసీఆర్ అటెండ్ అవ్వబోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనబోతూ ఉన్నాడు. ఇది క్లారిటీ, ఇది ఇన్ఫర్మేషన్, ఇది పక్కా సమాచారం. ఈసారి సమావేశాల్లో పాల్గొంటాడని చెప్పిండ్రు. ఇది ఈసారి అయితే తప్పదంటారు. పోయినసారి ఇట్లనే ఊపిరు ఆయనతో ఊసగొట్టిరు. వస్తుండు ఇక లేచింది, అగబడినది, ఇక ఉరికింది, ఇక గాండ్రిస్తుంది అని అన్నారు. ఇక రాలేకపోయిండు. రాలేదు కాబట్టి అప్పుడు కూడా వీళ్ళు ఎగిరెగిరి పడ్డారు. కేసీఆర్ ఏమా నీకు ప్రతిపక్ష నాయకుడు, నువ్వు రాకపోతే ఎట్లా ఈ పిల్లకాయలతో మాట్లాడాలని అన్నారు. ఇప్పుడు అసలైన బయటకెళ్ళే టైం వచ్చిందట. ఇక వ్యూహాత్మక మౌనం అనేది ఇక ఆపేస్తాడట. ఇప్పుడు 1.5 కాలం అయింది, ఇక నేను ఏందో చూపిస్తా, ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి, కాంగ్రెస్ ఏమాత్రం ఇంపాక్ట్ లేదని తెలిసింది కాబట్టి ఇక బయటకు వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా పనిచేస్తా, ఇప్పుడు వస్తా అని చెప్పి ఇప్పుడు డిసైడ్ అయిపోయాడు. ఈ క్యాబినెట్ మీటింగ్ అయిపోయాక చేసే బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ని అసెంబ్లీలో చూడడంతో పాటు మన సమస్యలన్నీ కూడా మాట్లాడితే వింటాం. ఈ రుణమాఫీ గురించి ఆయన ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఈ రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి కూడా ఖచ్చితంగా అడుగుతాడు. వాటి గురించి వాళ్ళ సమాధానాలు ఏమొస్తాయి, మరి నువ్వు ₹1,00,000 రుణమాఫీ 10 ఏళ్ళు చేయకపోతే కదా అని వీళ్ళంటే ఆయన ఏం చెప్తాడు, దాని కథ కార్ఖానా అంతా కూడా మనం అతి త్వరలో ఈ నెలలోనే చూస్తాం. అన్నీ ఈ నెలలోనే జరుగుతాయి. కేసీఆర్ వచ్చుడు, ప్రశ్నలు అడుగుడు, వాళ్ళు ఎప్పుడు మనకు షెడ్యూల్ వచ్చుడు, 2 లక్షల కంటే మీద ఉన్న కట్టుడు అంతా ఇన్ననేగా, అంతా ఈ మార్చిలో ఏదో జరగబోతూ ఉన్నది. సో ఒక్కసారి ఇక రాజకీయం కూడా రంజుగా మారిపోతుంది. కేసీఆర్ లాంటోడు వచ్చి నిజంగానే ప్రజల కోసానికి మాట్లాడితే కొంత ఇంపాక్ట్ పనిచేస్తుంది. నేను గతంలో కూడా అదే చెప్పిన. సరే కేటీఆర్, హరీష్, కవిత ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడినా అసలైన తెలంగాణ గురించి ప్రతి ఇంచు ఎరుకున్న ఆయన, తెలంగాణ గురించి ఏదైనా సరే మాట్లాడగలిగిన ఆయన, తెలంగాణ ప్రజల బాధలు, మంచి చెడు, కష్టం నష్టం అన్నీ ఎరుకున్న ఆయన వచ్చి మాట్లాడితే బాగుండని కోరుకుంటున్నటువంటి ప్రజలకు, అంటే బీఆర్ఎస్ శ్రేణులకు కొంత ఉత్సాహమే ఖచ్చితంగా. నేనేం కోరుకుంటున్నా అంటే నాకు కేసీఆర్ వస్తే తృప్తి కాదు. కేసీఆర్ వస్తే అబ్బా వచ్చిండు మా హీరో, మా బాపు, మా నాయన, మా జాతిపిత అని నేనేమన్నా. నాకు కావాల్సింది రేవంత్ రెడ్డికి మొగోడు కావాలి. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నా అంటే నేనేం చేసినా నడుస్తుంది అని అనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డికి సరైనోడు ఒకడు వచ్చి నిలబడి ఏమైంది నువ్వు చేస్తలేవని అడిగితే, ఇక కేసీఆర్ సెటైర్లు అయితే మనకు తెలుసు కదా, ఇక అసలు ఆయన నోట్లకేంచి ఒక సెటైర్ వెళ్ళిందంటే సత్యపోవాలి. ఆయన సెటైర్లు వేస్తే ఏడవైర్రా మీరంతా ఏడున్నారా అని టార్చ్ లైట్లు ఎత్తుక్కొని వస్తారు అని చెప్పాడు. మనమేమి గొడ్డలు పెట్టి కొట్టేది లేదు, గడపారలు పెట్టి తవ్వేది లేదు, ఏడవైర్రా మీరు బీఆర్ఎస్ వాళ్ళంతా అని ఇట్లా టార్చ్ లైట్లు పట్టుకొని వస్తారు మన దగ్గరికి. ఈ రేవంత్ రెడ్డి కథ, ఈ కాంగ్రెస్ కథ ఎరికైనాక అని ఆయన అన్న మాటలు, ఇక ఆయన సెటైర్లు, ఆయన వచ్చినాక మనకు వచ్చే వార్తలు, తన అనే మాటలు, దానికి వాళ్ళు ఇచ్చే సమాధానం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కాంగ్రెస్లో అసలే వీక్ ఉన్నారు పాపం. నేనేమంటున్నా, సోషల్ మీడియాలో వీకు, మంత్రివర్గంలో వీకు, డబల్ వీకు మంత్రులు అయితే నిజంగా చెప్తున్నా కదా, మస్తు వీక్ ఉన్నారు వాళ్ళు.
అందులో ఒక్కరు కూడా ఉరికేటోళ్ళు లేరు, గట్టిగా ఉరికి పని చేసేటోళ్ళు కూడా లేరు. ఇక ముఖ్యమంత్రి చాలా వీక్ ఉన్నాడు. ఇక ముఖ్యమంత్రి ఇంకా బలంగా కూడా లేడు, కనీసం జర దొడ్డుగా లావుగా పొడుగుగా కూడా లేడు. ఉన్నకాడికి ఆయన అట్లా వీక్ ఉన్నాడు, ఇట్లా వీక్ ఉన్నాడు. పరిపాలనలో వీకు, ఆ పవర్ల వీకు, ఆయనకున్న బలంలో వీకు. బలం టానికులు దాయిపిమని అంటారు కొంతమంది, సార్కి టానికులు దాయిపిస్తానే బలం వస్తుందేమో అని. ఇక అన్నిట్లలో వీక్ ఉన్నారు. కేసీఆర్ వచ్చి స్ట్రాంగ్గా కొన్ని క్వశ్చన్లు అడిగితే నేనేం కోరుకుంటున్నా అంటే ప్రజా సమస్యల్ని వాళ్ళు ముందర పెడతారేమో. గతంలో వాళ్ళు చేయని తప్పులన్నీ మనం మాట్లాడినామే, అయిపోయింది. గతంలో వాళ్ళు ఇది చేయలేదు, అది చేయలేదు, కేసీఆర్ ఇట్లా ముంచిండు, అట్లా ముంచిండు, అన్నీ తిట్టినాం. ఇంక ఇప్పుడు కూడా తిడతామా? నెత్తాక అత్తా, ఇప్పుడు వాళ్ళకి నెత్తుందా కత్తుందా? వాళ్ళ చేతులు ఏం లేదు కదా, ఉన్నది వీళ్ళ తాడ. కాబట్టి వీళ్ళతో చేపించుకోవాలంటే ఫస్ట్ మనము ఈయన అడగగలగాలి. ఆయన బాధ్యత ఏంటిది? అడిగే బాధ్యతను ఇప్పుడేం చేసేది కాదు, ఇప్పుడు ఖాళీ అడిగేదే. నేను చేయలేనువా, నేను చేయలేదు కాబట్టి గిట్టున్నా. ఆయన ఒకటే అంటే నేను చేయలేదువా అందుకే ఇటున్నా, నువ్వు చేయవా, నీకు ఇచ్చిన అవకాశం అంటారు. రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చిన అవకాశం, నువ్వు చెప్పిన దొంగ మాటలు ఏమేమరా అని అంటారు. వాటి ద్వారా ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందేమో, రాష్ట్ర ప్రజలకు ఏమన్నా దొరుకుతుందేమో, అందుతుందేమో అన్న ఆశ కొద్దీ కేసీఆర్ రావాలని కోరుకునేటోళ్ళ దాంట్లో నేను కూడా కొన్ని. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి, తెలంగాణకు ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, 14 ఏళ్ళు ఉద్యమం చేశాడు కాబట్టి, తెలంగాణలో ప్రతి మూల ప్రతి ఇంచు ప్రతిదీ తెలుసు కాబట్టి, ప్రతి సమస్యనికి ఎంతో కొంత అవగాహన చేసుకున్నాడు కాబట్టి, విషయ పరిజ్ఞానం ఉన్నాడు కాబట్టి, ఎన్నో కొన్ని ముచ్చట్లు వాడ తీస్తే కనీసము వాళ్ళకన్నా సోయొస్తుంది. వాళ్ళు కనీసం కేసీఆర్ వస్తుండన్న భయానికన్నా మంత్రులు కనీసం సబ్జెక్ట్ అన్న నేర్చుకొని వస్తారు. అప్పుడు అన్నాడు కదా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా, మరి మాట్లాడనీకి రాకపోతే పీకనీకి వచ్చిరా అని అన్నాడు కదా. అట్లనే తెలుసుకొని రాకపోతే ఎట్లా అని చెప్పి వీళ్ళు భయం కొద్దీ కేసీఆర్ వస్తుందంటే బరాబర్ ఏదైనా అడిగితే మళ్ళా ఇబ్బంది అవుతుందని కనీసం చదువుకొని, కనీసం ప్రశ్నలు, కనీసం డేటా, తుమ్మల నాగేశ్వరరావుని ఏమడుతుందో చూడాలి. అసలు ఏమైనా తుమ్మల ఇటున్నప్పుడు బాగా ఉంటివి, అటు పోయినాక ఏమైంది నీకు, 41,000 కోట్లు అన్నావు కదా, మరి 20,000 కోట్లకి ఎట్లా పడిపోయిందని అడగాలి. ఆయన అడిగితే మనం చూడాలి, ఆయన సమాధానం ఏం చెప్తాడో వినాలి. ఎందుకంటే అప్పుడు అంతకుముందు ఆయన ఇటే ఉన్నాడు కాబట్టి. ఇక అందుకే ఈ క్యాబినెట్ అయిపోయాక ఉండే ఈ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ అయితే అటెండ్ అవ్వబోతా ఉన్నాడు. ఇది మనందరికీ ఉపయోగపడేదే, సంతోషకరం కాదు, ఉపయోగపడేది. నేనేమి బీఆర్ఎస్ పార్టీ శ్రేణిని కాదు, నాయకుని కాదు, లేదా కార్యకర్తను కాదు, సానుభూతి పరుని అసలకే కాదు. నా పాత వీడియోలు చూస్తే మీరే అంటారు గింత దీటినోడు ఇలా గీనని కోరుకుంటున్నారు. అరే కేసీఆర్ని గినిగనమన్నాడు అప్పుడేమో, మరి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అంటాడంటే నువ్వు ఆ సబ్జెక్టు అప్పుడు ముఖ్యమంత్రివి పెట్టే పరిస్థితిలో ఉన్నావు కాబట్టి ఆనాడు చేస్తలేవని అన్నాం. ఇలా నువ్వు చేసేది లేదు, నీ దగ్గర నెత్తి లేదు, కత్తి లేదు, మీ దగ్గర ఉన్నది ఖాళీ మాట. మీరు మాట్లాడుర్రి, అడిగి మాకు ఏపీరి. నేను అప్పుడే చెప్పిన, నాకు ఏ పార్టీ వాడు చుట్టం కాదు, ఏ పార్టీ మీద కోపం లేదు, అందరూ ఒకటి మాకు. కాబట్టి వీళ్ళు పని చేపిస్తే వాళ్ళు చేయాలి. మాకంటే మా వాయిస్ ఇంకొంచెం గట్టిగా చేయాలి. రైతుల వాయిస్ నా వాయిస్ ఇంకా నాలాంటి చాలామంది జర్నలిస్టు మిత్రుల వాయిస్ రేపు పొద్దుగా ప్రతిపక్షం వాయిస్ అవుతుంది. ఆ ప్రతిపక్షం వాయిస్ అసెంబ్లీలో గట్టిగా వినిపిస్తే వాళ్ళకి ఇట్లా వణిగిపోవాలి. అది నేను కోరుకునేది.